గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. సరే, ఇప్పటి వరకు చాలా మాట్లాడుకున్నాం యూఫోరియా గురించి. నౌ హూ ఇస్ మోస్ట్ లైక్లీ అనేటువంటి ఒక గేమ్ ఆడదాం అనమాట. అందరూ ఉన్నారు కాబట్టి ఈ క్వశ్చన్ ఎవరు చెప్పాలనిపిస్తే వాళ్ళు చెప్పచ్చు, నో ప్రాబ్లం. సో హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే వన్ మోర్ టేక్? భూమిక గారు మీరున్నప్పుడు హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే వన్ మోర్ టేక్? అవునవును, కరెక్టే. వన్ మోర్ టేక్ అనడానికి ఫస్ట్ పర్సన్ ఉండాలి కదా సెట్ లో. అవునా? సో గున్నా సార్ చెప్తారనమాట వన్ మోర్ టేక్ అని చెప్పి. ఆయన చెప్తేనే ఓకే. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు బీ లేట్ బట్ స్టిల్ సే ఐఎమ్ ఆన్ ద వే? ఇది ఈ పేరు మనం చెరిపేసుకోవాలి త్వరగా. అవునా? వా, ఫస్ట్ మంచి మార్క్స్ కొట్టేశాడు. ఓకే. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఆర్డర్ ఫుడ్ ఇన్స్టెడ్ ఆఫ్ కుకింగ్? భూమిక గారు కుక్ చేస్తారా ఇంట్లో? అవునా? ఓకే. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఆర్డర్? నాకు కిచెన్ అంటేనే కొంచెం సెట్ కాదు. వచ్చి నాకు కొంతమందికి ఇష్టం కదా తినడం ఇష్టం, వంట అంటే ఇట్లా ఇది నాకు చాలా. అదే ఆ ఫ్లేమ్స్ దగ్గరికి వెళ్ళడం కొంతమందికి అదేంటో ఫోబియా ఉంటుంది. ఓకే. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు ఓవర్ వర్క్ అండ్ బర్న్ అవుట్? ఎందుకంటే ఫస్ట్ జిమ్ నుంచి వచ్చినప్పుడు అని స్టార్ట్ చేశారు కదా. అవునా? ఓకే, ఫైన్. సో దట్స్ లిఖిత అనమాట. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే ఐ నీడ్ అ బ్రేక్ బట్ నెవర్ టేక్ వన్? చూసారా సార్, మంచివన్నీ అక్కడ తన దగ్గర వేసుకున్నారు. ఓకే, నీలిమా విల్ ఆన్సర్ దిస్. నీలిమా మీరు చెప్పండి. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు సే ఐ నీడ్ అ బ్రేక్ బట్ విల్ నెవర్ టేక్ వన్? నాన్న? My dad. కదా? Yeah. కానీ సార్ చెప్పరు కూడా కదా. Yeah, he won't tell also. Yeah, that is also there. He needs a break. Because 24/7 ఇట్లా అదొకటి ఉంటది, ఇంటెన్సిటీ ఉంటది సెట్ లా. బికాస్ హీ సో ఇన్వాల్వ్డ్ నో ఇన్ ద థింగ్, హీ హాస్ టు టేక్ సో మెనీ కాల్స్ ఆ రోజు. మాకే అనిపిస్తది ఒక 1 hour ప్లీజ్, బట్ దేర్ ఇస్ నో వన్. ఆయన లేకపోతే జరగదు కదా. But all directors are like that. Correct. Especially Tollywood directors. Correct. Who is most likely to laugh at serious moments? పృథ్వీ. ఓకే, పృథ్వీ అన్ని ఒప్పుకుంటున్నాడు. ఓకే, సరే. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు గూగుల్ పేరెంటింగ్ టిప్స్ at 2 AM? భూమిక గారు. అవునా? బికాస్ సెట్ లో నాకు బాగా గుర్తు, బిహైండ్ ద కెమెరా కట్ చెప్తే మా డిస్కషన్ దాని గురించి. నేను మ్యామ్ ఇట్లా స్కూల్స్ గురించి, పేరెంటింగ్ గురించి చాలా క్వశ్చన్స్ అడిగేది. ఓకే. సో విఘ్నేష్ చెప్పేశాడు భూమిక గారు అని చెప్పి. హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు రీలివ్ చైల్డ్హుడ్ త్రూ దేర్ కిడ్? మీరేనా? మేమే కిడ్స్ ఇంకా చెప్పలేము. ఎస్, లేదు అందుకనే. My son, I go bounce, I go swimming, I go play tennis, I go skating, I do everything. We are all partners. Zip lining together, jumping from anywhere together. వాట్ ఈస్ వన్ బెస్ట్ మూమెంట్ భూమిక గారు యాజ్ అ మదర్హుడ్ ని మీరు ఎంతగానో ఎంజాయ్ చేస్తున్నారు, అది మాకు అర్థం అవుతుంది. బట్ వన్ బెస్ట్ మూమెంట్ దట్ ఇఫ్ యూ వాంట్ టు షేర్? I think for all mothers, we'll all go through different emotions at different stages. The more senior mom is here right in front of me. And Ragini Garu. And so I think the best moment is when a child, after everything, comes and says, I love you. You know, I miss you. And you're like, oh, you'll melt off. I mean, all your anger, you're like, why aren't you doing this? And I love you. Okay, don't do it. Relax. తెలిసిపోయింది, మీరు చెప్పేశారు మీ వీక్ మూమెంట్ ఏంటి అని చెప్పి. ఏమైనా తిట్టాలని వెళ్ళాలన్నా కానీ ఇప్పటి నుంచి ఒక్క వర్డ్ వచ్చేస్తుంది, సరిపోతుంది దాన్ని బట్టి. ఓకే. అండ్ హూ ఇస్ మోస్ట్ లైక్లీ టు రియలైజ్ దేర్ పేరెంట్స్ వర్ రైట్? All of us. That's for everyone. Little late though, but all of us realize it, I'm sure. Yeah, of course, we all do. And who is most likely to cry while watching Euphoria? Me. That's fair. మీకోసమే రాసినట్టుంది ఈ ప్రశ్న. I might. Yeah. I did them also, like seeing themselves on that big screen. Maybe they'll also cry, but
I'll cry for other reasons. మీరు ఈసారి ఏడ్చినప్పుడు వెనక్కి వెళ్ళేడు మళ్ళీ మా రాగిణి గారు కూడా ఏడుస్తారు మీతో పాటు ట్రైలర్ లాంచ్ లో. ప్లీజ్ ఆవిడ కళ్ళెంబడి నీళ్ళు పెట్టుకోవడం మాకు ఇష్టం లేదనమాట. ఇట్స్ ఆల్ హ్యాపీ హియర్ అండ్ యంగ్స్టర్స్, యంగ్ బ్లడ్, ఫ్రెష్ ఫేసెస్ కూడా మన ముందుకు రాబోతున్నాయి అలాంగ్ విత్ చాలా మనం నోటీస్ అయిపోయినటువంటి ఫేసెస్ లైక్ భూమిక గారు. మనం అందరం ఓన్ చేసుకున్నాం ఆవిడ్ని ఒక్కడు సినిమా అప్పటి నుంచి. అండ్ భూమిక గారు మీ వాయిస్ అప్పటి నుంచి వింటుంటే చాలా స్వీట్గా వినిపిస్తుంది కదా, ఒక 2 లైన్స్ ఏమైనా పాడతారండి మా కోసం? మీ సాంగే నువ్వేం మాయ చేసావో కానీ మా కోసం ఓ 2 లైన్స్ వింటే ఇంకా దాంతో మేము ఇంటర్వ్యూకి బాయ్ చెప్పేస్తాం. ప్లీజ్ భూమిక గారు, ప్లీజ్ ట్రై. 2 లైన్స్, Very good singer. దట్స్ ఓకే, మేము అందరం ఎంజాయ్ చేస్తాం. Okay. నువ్వే మాయా చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాని. That's what I can't sing. సూపర్ No. సూపర్, చాలు మాకు ఈ మెమరీస్. అండ్ ఫైనలీ గుణశేఖర్ గారు, మన ఆడియన్స్ అందరూ థియేటర్స్కి రావాలి అంటే మీరు ఇచ్చేటువంటి మెసేజ్ ఏంటి? మీరు వాళ్ళకి స్పెషల్గా ఏం చెప్పాలనుకుంటున్నారు? అయితే ఈ సినిమా తీయలేదండి. మ్మ్. మనం ఇప్పుడు ఉన్న వాస్తవ పరిస్థితిని చూపించడానికే తీసింది. మ్మ్. ముఖ్యంగా ఈ జనవరి 2026 చక్కటి నవ్వులతో స్టార్ట్ అయింది. కరెక్ట్. అన్ని సినిమాలు బాగున్నాయి, అందరూ హాయిగా నవ్వుకుంటున్నారు. అవును. ఈ నవ్వుల్ని ఇలాగే కొనసాగించండి. మ్మ్. ఫిబ్రవరి 6వ తేదీని మాత్రం ఒక్కసారి ఓకే ఇప్పుడు మనం ఏంటి, ఒకసారి Reality మన check. సంగతి ఏంటి, ఒక మ్మ్. రియాలిటీ చెక్ కోసం మ్మ్. యూఫోరియా సినిమాకి రండి. మ్మ్. తప్పకుండా మిమ్మల్ని ఇంప్రెస్ చేస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. వండర్ఫుల్, సూపర్ సార్. అండ్ భూమిక గారు మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు ఆడియన్స్కి? Just go and watch the movie on 6th Feb. You will connect with it, and it has a very important message, so please watch it. ఆల్రైట్, మరి లిఖిత? సో ఫెబ్ 6th యుఫోరియా నేను స్క్రిప్ట్ చదివినప్పుడు నాకేమనిపించిందంటే మీ అందరికి కూడా ఇట్స్ గోన్ షాక్ యూ, సర్ప్రైజ్ యూ, లీవ్ యూ విత్ అ థాట్ అండ్ వెరీ ఇంపార్టెంట్ నీడ్ ఆఫ్ ది అవర్ అని చెప్తున్నారు సినిమా. సో మనం ఎంత గట్టిగా ఉన్నా కొన్నిసార్లు మన చుట్టుపక్కల పరిస్థితులు కానీ కొన్ని విషయాల సంఘటనల వల్ల ఎంత ఈజీగా తప్పుదారిలోకి వెళ్ళే అవకాశం ఉంది, దానివల్ల కాన్సిక్వెన్సెస్ ఎంత భారీగా ఉంటాయి అనేది అండ్ ఇంకా చాలా ముఖ్యమైన విషయాల గురించి మాట్లాడుతుంది. సో ప్లీజ్ కమ్ టు ద థియేటర్స్ ఆన్ Feb 6th and watch it for yourself. You will definitely like the film. Wonderful, all the best. And then Prithvi, anything that you want to add? I think people, mostly young people, no one is born perfect నాకు తెలిసి. ఏదో ఒక తప్పు చేస్తాం లైఫ్లో, కానీ ఆ తప్పు నుంచి నేర్చుకోకపోతే దట్ ఈస్ ద బిగ్గెస్ట్ మిస్టేక్ యూర్ డూయింగ్. ఐ వాంట్ పీపుల్ టు వాచ్ ఇట్ ఆన్ Feb 6th. చూసిన ప్రతి ఒక్కరు వాట్ యూ టేకింగ్ హోమ్, ఆ సినిమా చూసాక నువ్వు ఒకటి నేర్చుకుంటావు. ఆ నేర్చుకున్నది నీ పక్క వాళ్ళకి డెఫినెట్గా చెప్పండి. సినిమా బాగుందని చెప్తారు, అది కాదు మీరు ఏం నేర్చుకున్నారు ఈ సినిమా నుంచి. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు వాళ్ళు ఎక్కడో చోట ఒక తప్పు చేసి ఉంటారు. దిల్ గో బ్యాక్ టు దట్. తెలిసి తెలియని వయసులో ఒక తప్పు అయితే 100% ఎవరు చేయకుండా ఉండరు. దిల్ గో బ్యాక్ టు దట్. ఐ వాంట్ దెమ్ టు లెర్న్ ఫ్రమ్ ఇట్. టెల్ ద అదర్స్ ఐ లెర్న్ దిస్, గో వాచ్ దిస్, ఈవెన్ యూ విల్ లెర్న్ సంథింగ్. అది కొంతమంది చేసిన తప్పులు బయటికి చెప్పుకోలేరు, బట్ లోపల అట్లీస్ట్ లోపల దే లెర్న్ ఫ్రమ్ ఇట్. ఐ వాంట్ దెమ్ టు లెర్న్, నేర్చుకుంటారు. యాక్చువల్లీ ఇట్స్ ద నీడ్ ఆఫ్ ద అవర్ అండి. అంటే ఇప్పుడు ఒక చిన్న సేయింగ్ ఉంది, నాకు మా తాతయ్య చెప్పారు, పాలు అమ్ముకునేవాడు ఇంటింటికి వెళ్ళి అమ్ముతాడు, కానీ మందుకి మనం వెళ్ళి కొనుక్కుంటాం. సో ఇప్పుడు సొసైటీ అలా మారిపోయింది. సో అలా చూస్తే ఈ సినిమా చాలా అవసరం. మనకి ఏది ఇంపార్టెంట్ ఏది కాదు. అండ్ మా డాడీ ఎప్పుడు అనేవాళ్ళు, ఏం చేసినా లిమిట్లో చేయాలరా, ఆ లిమిట్ దాటితే మళ్ళీ వెనక్కి రాలేం. సో ఈ సినిమాతో అందరికీ అర్థమై ఒక్కడు మారినా చాలు, నాకు చాలు. సార్ వల్ల 1,00,000 మంది మారినా సొసైటీకి అది చాలా మంచిది. సో నేను చాలా చిన్నవాడిని ఈ పెద్ద మాటలు చెప్పడానికి, కానీ నాకు తెలిసినవి చెప్తున్నాను. ఓకే, నైస్ నైస్ నైస్. అండ్ విఘ్నేష్? అందరు చెప్పినట్టు సోషల్ యాంగిల్ ఉంది, కానీ నేను ఆడియన్స్ కి ఒక్కటి రియాష్యూర్ చేస్తా, ఇట్లా ఏదో కూర్చోబెడితే సార్ అన్నట్టు క్లాస్ పీకడం అస్సలు ఉండదు. ఒక ఎంగేజింగ్ సినిమా, కొత్తదనం కోరుకుంటున్నారు ఆడియన్స్. నేను ఆడియన్స్ ఫస్ట్ 22 years నా లైఫ్ అంతా. ఒక కొత్త సినిమా వస్తుంటే చూడాలనిపిస్తుంది. అట్లా ఒక ఆనెస్ట్ గా కొత్త సినిమా, డిస్టర్బ్ చేసే సినిమా, ఇంట్లో మీతో లైక్ సినిమా తర్వాత కూడా కొంచెం గుర్తుండిపోయే సినిమా. యా, సో ఒక ఎంగేజింగ్ ఫిల్మ్ 100% అందరూ కనెక్ట్ అయ్యేది. నాకు సినిమా సెల్ చేయాలంటే కూడా ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే ఇది మేము ఏదో ఒక మార్కెట్, ఒక ప్రోడక్ట్, ఇది అడ్వర్టైజ్ చేయాలంటే ఇబ్బందిగా ఉంది, ఎందుకంటే చాలా నిజాయితీగా తీసింది ఇది. యా, సో ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ దట్